చైన్ స్నాచర్ను పట్టుకున్న కొత్తపేట పోలీసులు. ఈ నెల 7న రాత్రి 7 గంటల సమయంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మెడికల్ కాంప్లెక్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మహిళ మెడలో బంగారపు గొలుసు లాక్కొని పారిపోయాడని కొత్తపేట సిఐ వీరయ్య తెలిపారు. 9వ తేదీ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు గుంటూరు వెస్ట్ డిఎస్పీ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో కొత్తపేట పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఒక టీంగా ఏర్పాటు చేసి సాంకేతిక పరిజ్ఞానంతో సీసీ కెమెరాల ఆధారంగా నేడు నిందితుడిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితుడి నుండి 40 గ్రాముల బంగారపు చైను, 2 గ్రాముల మంగళసూత్రాలు రికవరీ చేసినట్లు తెలిపారు. నిందితుడు గుంటూరు జిల్లాలోని చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామానికి చెందిన బొజ్జా గోపిగా గుర్తించారు. చెడు అలవాట్లకు బానిసగా మారి సులువుగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో నిందితుడు చోరీలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. ఈ కేసును ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని సిఐ వీరయ్య ప్రత్యేకంగా అభినందించారు.